అఖిల భారత పెన్షనర్ డే సందర్భంగా ఆల్ ఇండియా పెన్షనర్ల డే సందర్భంగా జనరల్ ఇన్సూరెన్స్ పెన్షనర్ల అసోసియేషన్ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ కరీంనగర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా 30% ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, నేషనల్ పెన్షన్ స్కీమ్ను రద్దు చేయాలని, వేతన సవరణ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రికి GIPSA చైర్మన్లకు తీర్మానం పంపించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాధారణ పెన్షనర్లు రాజేశం, లక్ష్మీనారాయణ, శ్రీధర్, మల్లేష్, రవీందర్, అశోక్, అంజయ్య, రామచంద్రం, మహమ్మద్ అలీ, లక్ష్మణ్, భీమ్రావు, సారంగపాణి తదితరులు పాల్గొన్నారు. We demand 30% uniform. We demand updation of pension. We demand restoration of old pension scheme to all. We demand national pension scheme scrap. National pension scheme scrap. We oppose. NPS we oppose. Pension scheme we demand. Uniform 30% family pension. We demand. పెన్షనర్స్ అందరూ ఇన్సూరెన్స్లో జనరల్ ఇన్సూరెన్స్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, మిగతా పెన్షనర్స్ కానీ ఈరోజు పెన్షనర్స్ డేగా జరుపుకుంటున్నాము. ఈ పెన్షనర్స్ డే ఎందుకంటే 1982లో సుప్రీంకోర్టు ఒక చారిత్రకమైన తీర్పు ఇచ్చింది. అదేంటిదంటే DS నకారా అని ఎక్స్ సర్వీస్ మ్యాన్కి పెన్షన్ రాకపోతే యూనియన్ గవర్నమెంట్ మీద ఆయన కోర్టులో కేసు వేశాడు. ఆ కేసుకు సంబంధించి చంద్రచూడ్ నాయకత్వంలో అప్పుడున్న చీఫ్ జస్టిస్ ఆయనతో పాటు 5 సభ్యుల ధర్మాసనం ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. అదేంటిదంటే పెన్షన్ అనేది ఎవరో దయాదాక్షిణ్యాల మీద ఇచ్చే భిక్ష కాదు, అది పెన్షనర్కి, రిటైర్డ్ ఎంప్లాయీకి ఉన్న రైట్ అని చెప్పేసి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ప్రకారమే పెన్షన్ ఇప్పటిదాకా ఇస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే పెన్షన్ ఎగ్గొట్టడానికి నేషనల్ పెన్షన్ స్కీమ్ అని ఒకటి తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ మధ్యన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని కూడా ఒకటి తీసుకొచ్చింది. ఇవన్నీ ఏంటిదంటే ఆ తీర్పును, అంటే కోర్టు తీర్పును ఉల్లంఘించడమే తప్ప పెన్షనర్స్కి ఎలాంటి ఉపయోగం లేదనేది ఇది. ఇప్పుడు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అందరికీ ఇవ్వాలని చెప్పేసి